అందరూ ఊహించినట్లుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో డిఫెన్స్లో పడిన కాంగ్రెస్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు లాంఛనమే అయింది. సార్వత్రిక ఎన్నికలు మరో నెల రోజుల్లో ఉన్న ఇలాంటి సమయంలో బరిలోకి దిగకుండా కాంగ్రెస్ తప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల నుంచి 150 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకుపోతున్న కారు జోరు వచ్చే ఎన్నికల్లోనూ కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లోలా టీఆర్ఎస్ దూసుకుపోతుందా లేదా ఎలాంటి అంచనాలు లేకుండా కాంగ్రెస్ తన సత్తా చూపిస్తుందా? ఇదే ఇవాల్టి బిగ్ డిబేట్. కారులో హుషారుగా డిబేట్లో పాల్గొంటున్నారు మల్లు రవి గారు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, ఇక ప్రకాష్ రెడ్డి గారు, టీబీజేపీ అధికార ప్రతినిధి. మల్లు రవి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయకుండా తప్పుకోవడం లేదంటే బహిష్కరించడం కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే ఎమ్మెల్యే కోట నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కావలసిన సంఖ్యాబలం మేము అభ్యర్థిని ప్రకటించినప్పుడు ఉంది. ఈ లోపులోనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలోకి తీసుకున్న సందర్భం వచ్చింది. అంటే మాకు సంఖ్యాబలం తగ్గిపోయింది, అద్దంలో చూపించినట్టుగా కనపడుతున్న సందర్భంలో నిన్న మీటింగ్ పెట్టి ఎన్నికల్ని అపహాస్యం పాలు చేసినట్టు అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఇది వాళ్ళకి అవసరం లేని పరిస్థితి ఏం లేదు. 5 మెంబర్లు ఉన్నారు ఎమ్మెల్సీలు. అక్కడ 5గురిలో 4 వాళ్ళే వచ్చేటట్టున్నారు. ఒకటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే సందర్భం ఉంటే కూడా దీన్ని వాళ్ళకి లాభం కంటే ఇతరులకి నష్టం జరగాల. కౌన్సిల్లో అసలు కాంగ్రెస్ పార్టీకి ఎవరు రిప్రజెంటేషన్ లేకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా కౌన్సిల్ నడపాలని. ఇంకా కౌన్సిల్లో ఏముంటుందంటే ప్రభుత్వం ఏం తెలుసుకుంటే అది బిల్లు పెట్టడం, అది పాస్ చేయటం, బిల్లు పెట్టడం, పాస్ చేయటం. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం అంటే ప్రజల తరపు నుంచి వాళ్ళ గొంతుకుని పార్లమెంట్, అసెంబ్లీలో, కౌన్సిల్లో వినిపించేటటువంటి ఒక వ్యవస్థ ఉండాలి. అందువల్లనే నిన్న మొన్న పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచినా మనకి 19 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2 టీడీపీకి వచ్చినాయి. ఇవి ప్రజల వాయిస్ని అసెంబ్లీలో వినిపించేటటువంటి అవకాశం ఉండే. మీ 19 ప్లస్ టీడీపీ 2 కలిపితే 21 ఒక స్థానం గెలుచుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే మేము అలయన్స్ ముందే ఉంది. అవును, అందువల్ల ఉంటుందని చెప్పాము. ఒక రకంగా మేము ముఖ్యమంత్రికి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మా నాయకులు అడగటం కూడా జరిగింది. మీకు ఎంత సంఖ్యాబలం ఉంటే అంతవరకు పెట్టుకుని ఒకటి ప్రతిపక్ష పార్టీకి వచ్చేటట్టున్నా కూడా మీరు పెట్టారంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని మీ పక్షానికి తీసుకుంటాం అనేటటువంటి ఏర్పాట్లన్నీ మీరు చేసిన తర్వాతనే 5వ నెంబర్ని మీరు పెట్టి ఆ టయానికి వాళ్ళు ఇక్కడ లేకుండా చేసేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేశారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. ఇవాళ కేసీఆర్ గారు అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీని లేకపోతే ప్రతిపక్షాన్ని లేకుండా చేశారని. ఇది ఒక మాటలో చెప్పాలంటే ప్రజల గొంతుకుని నొక్కేసేటటువంటి దాంట్లో మీరు సఫలమయ్యారు. అసలు వాళ్ళకు తరపున మాట్లాడేవాడు ఎవరు? ఏం మాట్లాడతారు? మీరు ఏం చెప్తే అదే వినేటట్టుంటే అసెంబ్లీ మరి కౌన్సిల్ ఎందుకు? రోజు క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఏంటి క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? నువ్వే నీకు సంబంధించిన క్వశ్చన్ మీరు వేసుకొని మీరే సమాధానం చెప్పుకుంటే అసలు ఈ సంస్థలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అసెంబ్లీని కానీ లేకపోతే కౌన్సిల్ కానీ అక్కడ రాజ్యసభ, లోక్సభ, ఈ సంస్థల ద్వారా ప్రజల యొక్క సమస్యని ప్రతిపక్షాలు అక్కడ మాట్లాడటం, దానికి సమాధానం ప్రభుత్వం చెప్పటం, మరి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవటం, తప్పు లేకపోతే అదే మేము చేసిందే కరెక్ట్ అని చెప్పటం, అది ప్రజలకు వినపడే విధంగా. ఆ మధ్యకాలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం 91-96లో ఉన్నప్పుడు వీటిని డైరెక్ట్ రిలే ప్రజలకి, అంటే అక్కడ ఏం జరుగుతుందో దాన్ని ప్రజలకు తెలుసుకునే విధంగా చూపించటం, ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఏం జరుగుతుంది అనేది ఒకటే, మీరేం చెప్తే అది. మీరెందుకు ₹1,00,000 రైతులకి మాఫీ చేస్తున్నారని చెప్పారు, మళ్ళీ 4 విడతలు ఎందుకు చేస్తున్నారు అని ఒక ప్రతిపక్షం అడిగితే మీరు చెప్పాలి, మాకున్న బడ్జెట్లో మేము చెప్పినట్టుగా 4 విడతలు చేస్తాము, దానివల్ల బడ్జెట్ ప్రొవిజన్ మేము పెంచుకోవడం తగ్గుకోవడం సరిపోతుంది, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పాలి. అది ఇప్పుడు అడిగేవాడు కానీ చెప్పేవాడు లేడు. మేము 4 విడతలు చేస్తున్నామని మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు చేయటం లేదని అడిగేవాడే ఉండడు. మరి ఇండ్లు కట్టిస్తారని చెప్పారు, 2 గదులు ఇండ్లు కట్టిస్తారన్నారు. ఎక్కడ కట్టించారు? కట్టించకపోవడం వల్ల నష్టం జరుగుతుంది కదా అని ఏమైనా అడిగితే మీరు ఎన్ని కట్టించారు? ఇవాళ మీరేం చెప్తారు? మేము అక్కడ కట్టించాము, ఇక్కడ కట్టే అనేదే తప్ప ఏముంది ప్రజల ఆలోచన విధానం? ఎందుకు కట్టించడం లేదనేది. ఉద్యోగాల గురించి
అది కూడా అడిగేది. అంటే ఈ అడిగేటటువంటి ప్రాథమిక హక్కుని ప్రజల దగ్గర నుంచి తీసేసినట్టే తప్ప కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల జరిగే నష్టమే లేదు. ఒక్క ఎమ్మెల్సీ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద అధికారంలో ఉన్నట్టు కానీ లేకపోతే దానివల్ల లాభం జరిగేది ఏమి ఉండకపోగా ప్రజల తరపున మాట్లాడే అవకాశాన్ని మీరు పోగొట్టినట్టు. ప్రజల వైపు నుంచి ప్రశ్నించే హక్కును మీరు దూరం చేస్తున్నారు. అంటే ప్రతిపక్షాన్ని బాధ్యత అదే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది. ఏ అంశంలో కూడా ప్రశ్నించేటటువంటి అవకాశమే లేకుండా చేయటానికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకొస్తున్నారు అని ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసలు ప్రజలే వారిని వీరు అసలు ప్రశ్నించేటటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో పదే పదే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నటువంటి తెలంగాణకి ఏ రకంగా అడ్డు తగిలారో ప్రజలే వీరిని తొలగించారు. ప్రజలు తొలగిస్తే ఎమ్మెల్యేలు అవుతారా? ఒక నిమిషం మీరు అన్న ప్రజలే కదా మొన్ననే గెలిపించారే. మీరు ఇంత చెప్పిన తర్వాత 19 మందిని ఎందుకు గెలిపించారో తెలుసా? అధికారంలో రావటానికి కాదు, ప్రతిపక్షంలో ఉండి మీరు ప్రజల తరపున మాట్లాడాలి. ఇదే ప్రజలు, ఇదే కేసీఆర్ స్పీచ్, ఇదే కేటీఆర్ స్పీచ్, ఇదే టీఆర్ఎస్ మేనిఫెస్టో ఇన్ని ఉండగా కూడా ఇక్కడ గెలిపించారు కదా. ఎందుకు గెలిపించారు? ఇది తప్పనిసరిగా ప్రజాస్వామ్య ప్రియులు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ఎంత మీకు అధికారంలో ఉండేటటువంటి బాధ్యతను, పరిపాలించే బాధ్యతను మీకు ఇచ్చారు. ప్రశ్నించే బాధ్యతను ప్రజల తరపున ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేకుండా నేను చెప్తుంటాను. శాసన మండలిలో లేకున్నా ఇక్కడ టీవీలలో అందరికి అవకాశం ఇది కూడా ప్రజలకు చేరుతుంది. అన్ని పార్టీలకు మీరు ఎమ్మెల్సీగానే ఫీల్ అవ్వండి. ఏమున్నది, పెద్దల సభలో ఉన్నట్టు మీరు పెద్ద మనిషే కదా. ఇప్పుడు టీవీ స్టూడియోలో మాట్లాడితే ప్రజలు ఇంటలేరా? ఓన్లీ మీరు అన్నటువంటి మాట్లాడితే టీవీలో వచ్చేది అనేది అంటున్నారు కదా. ఇది చాలదా మీకు? మంచి లాయరు, ప్రజాస్వామ్యవాది, రెండోది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్. ఆయన అంటాడు మీరు మాట్లాడితే చాలు మీ మీడియాలో కౌన్సిల్లో ఎందుకని మీరైనా మాట్లాడేది. మీలాంటి మేధావి ఇటువంటి మాట మాట్లాడితే ఇక ప్రజాస్వామ్యం నిజంగానే రాజ్యాంగం మీదనే దాడి జరిగినట్టు. ఒక్కటి మన అంతకుముందు జరిగినటువంటి దాన్ని సరే ఒక్క సీటు గురించి మాట్లాడేటప్పుడు 100 సీట్ల గురించి నేను మాట్లాడతాను. సో ప్రజలు ఎందుకు 100 సీట్ల మీద మీకు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చినారు అనేది కూడా ముఖ్యం. అంటే మీరు రూపొందిస్తున్నటువంటి ప్రశ్నపత్రంలో కూడా తప్పులుంటే ఇంకా ఏ రకంగా ఆన్సర్ వచ్చేది మీరు చెప్పండి. అంటే మీ ప్రశ్నలే తప్పుగా వేస్తున్నారు ప్రభుత్వాన్ని అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, అది భావించారు. కాబట్టి ప్రశ్న పత్రాలను కూడా రూపొందించలేని కాంగ్రెస్ పార్టీగా తయారైంది ఈ రాష్ట్రంలో అని నేను అంటున్నాను. 2004-2009లో మీరు ఓడిపోయారు. చేయడానికి మామూలు జరిగిందన్న, మీరు ఓడిపోయారు కదా. 2004లో పోయారు కాంగ్రెస్ తో, 2009లో పోయారు, మళ్ళీ మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు పోయారు. కానీ ఇంత ఒక శాసన మండలిలో జీరో అయిన సంఘటనలు మాత్రం ఫస్ట్ టైం కదా. పక్క రాష్ట్రంలో అసెంబ్లీలో జీరో అవడం ఫస్ట్ టైం కదా. అంటే ఏం జరుగుతా ఉందో ఒకసారి మీరు పునరావలోకనం చేసుకోవాలి. ఒక్క నిమిషం, ఈ రోజు ప్రజా తీర్పు వ్యతిరేకంగా చేస్తున్నారు. అంటే దెబ్బలు తిన నేనన్నా, నువ్వెందుకు కొట్టినోడు? ఆంధ్రప్రదేశ్ లో అసలు అసెంబ్లీలో లేరు, ఇక్కడేమో శాసన మండలిలో పార్టీ అనేది లేకుండా పోయిందని అంటున్నారు. అది ఎవరు చేశారు? ప్రజలే కదా అలా చేశారని అంటున్నారు. ఏం చేశారు ప్రజలు? 19 ఉన్నాయి కదా, 19 తగ్గించింది ప్రజల. ఇది ప్రజాస్వామ్యమేనా? మాట్లాడేపోవడమే ప్రజాస్వామ్యమా? చూడండి మీరు అన్నారు కదా ఏపీలో అసలు లేనే లేదు కాంగ్రెస్ పార్టీ, ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ లేదన్నారు. అసెంబ్లీలో మీరు ఉంటే గిల్లుతుంటాను ఆడవద్దన్నట్టు ఒక్కరుండి ఒక్కరినే మాట్లాడనిస్తలేరు. ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడనిస్తారు? నేనేం గిల్లలేదు కదా, చెప్తున్నారు. మీరు ఒక్క నిమిషం, రకరకాల అరే మీ ఎమ్మెల్యేలను మీరు బాగా చూసుకోవాలి కదా. మీ ఎమ్మెల్యేలను మీరు ఎక్కడ పోకుండా కాపాడుకోవాలి కదా. మీ పిల్లలు ఇప్పుడు ఇళ్లలో సాగుతుంటది. ఇప్పుడు 2 పిల్లలకు గొడవ అయినప్పుడు ఏమంటారు? సార్ మీ కొడుకు నువ్వు సక్సెస్ చూసుకో ఫస్ట్, నా దాకా వచ్చే ముందు అంటారు. మీ పిల్లల్ని మీరు మంచిగా మాట్లాడతారు. రెండోది అంటే వాళ్ళ పిల్లల్ని మీరు ఎత్తుకుపోయిన వాళ్ళు అవుతారు. అప్పుడు అట్లా కాదు, అంటే ఎత్తుకపోవడం కాదండి, మార్చుకోవడం. రెండోది మీ ఇల్లు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, దొంగలు పడితే అని చెప్పినట్టుంది. దొంగల మీరేం చేస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన మన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకు పోతున్నారో తెలుసు, పదవులు ఇస్తున్నారని అంతలా
డబ్బులు ఇస్తారని అవతల అన్ని వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు వల్ల పోతున్నారు. లేకపోతే నిన్ననే కదా ఓపెన్ గ్రౌండ్ లో పోటీ వాళ్ళతో వ్యతిరేకంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచారు. ఒక్క నిమిషం మోడరేట్ చేయండి. సీనియర్ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకులు ఆ రెస్పెక్ట్ తో నేను ఊరుకున్నానే తప్ప మీరు ఇంకో విషయం కాదు. మీరు దయచేసి ఒక 2 నిమిషాలు నాకు డెమోక్రటిక్ గా ఉండండి. మీరు డెమోక్రటిక్ గా ఉంటే చాలు. రెండోది నేను ఇక్కడ వారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఏమైందన్న ఈ రోజు కూడా లేదు మీకు టెస్ట్ చేద్దామంటే ఏం టెస్ట్ చేస్తారు కొద్దిగా ఓపిక పట్టండి. రెండోది అక్కడ మైకులు ఉంటాయన్న ఇక్కడ బీపీలు ఉండవు థర్మామీటర్లు ఉండవు. వెరీ సీనియర్ లీడర్ అన్న అందుకు నేను ఆగుతున్నా రెస్పెక్ట్ ఇస్తున్నా మీరు మాట్లాడినప్పుడల్లా. రెండోది నేను ఏమంటున్నా అంటే మీరు మాట్లాడినప్పుడు స్టార్టింగ్ లీడ్ సెంటెన్స్ ఏమన్నారు, మేము పోటీ ప్రకటించినప్పుడు మాకు మెజారిటీ ఉండే ఓటింగ్ నాటికి మాకు మెజారిటీ లేదని తెలిసిపోయింది. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది సార్ వాళ్ళు పోయినారని ఆల్రెడీ ఎక్కడన్నా మారినారా? అసలు ఓటు వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారా వెయ్యరా? అసలు మా వాళ్ళేనా కాదా మారిపోయారా లేదా ఏమి ఓపెన్ గా చెప్పారు మేము టీఆర్ఎస్ లోకి వెళ్తామని బహిరంగ లేఖలు రాశారు. అంతకంటే వాళ్ళకి ఏం కావాలి? ఒక్క నిమిషం వాళ్ళు ఓపెన్ గా చెప్పే వస్తున్నారు కదా. ఒక్క నిమిషం ఒక 11 మంది జట్టుతో ఆట ఆడడానికి మీరు ప్లే గ్రౌండ్ వెళ్ళినారు. ప్లే గ్రౌండ్ లో దిగిన తర్వాత కదా మీకు తెలిసేది. దిగక ముందే నా వాళ్ళు అందరు జారిపోయి ఉంటారని నేను ఆటని ఆడాలంటే ఎట్లా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా దొంగ దెబ్బలు కాకపోతే మా దగ్గర కానీ లాస్ట్ మినిట్ వరకు మీరు పోరాటం చేస్తుండాల్సింది కదా, ఎందుకు బహిష్కరించారు? ఎందుకు పోరాటం అంటే ఇప్పుడు పోరాటం చేసినట్టుగా 100% కరెక్ట్. మా దగ్గర ఎమ్మెల్యేలు పోతుంటే ఉన్నారని తెలుసు. మనకి ప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడాలి. మా సంఖ్యాబలం లేదని తెలిసిన తర్వాత ఎందుకు అక్కడ ఉండేది? వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో కనీసం ప్రజలకు తెలియాలి. ఏంటి ప్రూఫ్? టీఆర్ఎస్ కండువా కప్పుకొని అసెంబ్లీకి వచ్చారు. అధికారం ఉందా లేదా? ప్రొసీడింగ్ తెలియదా? వాళ్ళైతే అట్లేం గులాబీ కండువా ఏం కప్పుకున్నట్టు ఎక్కడ లేదు. వాళ్ళైతే ఓపెన్ గా లెటర్ రాశారు, కొంతమంది బహిరంగంగా చెప్పారు. అంటే ఇవాళ యుద్ధానికి దిగే ముందే అస్త్రశస్త్ర సన్యాసాలు చేసి మా మీద పడేట్లను మీ అస్త్రశస్త్ర సన్యాసాలు చూసి మీ నాయకత్వం బాగలేదని వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మా నాయకత్వం అదే చెప్తున్నారయ్యా. నీ పని ఎట్టుందంటే అరే మీరు పేదవాళ్ళందరూ ఇప్పుడు జీరో అయినారైనా జీరో చేయాలనుకుంటున్నారు. మండలి పెద్ద పార్టీ కదా, నిజంగా కూడా ఈ పరిస్థితి రావడానికి కారణం గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతెన్నులు మీరు చూసినారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడికి పోతారు వీళ్ళు? అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ప్రశ్నించారండి. కేసీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అసెంబ్లీలో కూర్చోరండి, తీరా కోర్టులో పిటిషన్లు ఇస్తారు. కాంట్రాక్టర్లను బెదిరించి ఏమన్నా డబ్బులు ఇస్తారా? ఏమన్నా కోర్టు కేసు చేస్తే పెండింగ్ పడితే ఆ కాంట్రాక్టర్ లాస్ వస్తుందని వాళ్ళు వచ్చి రూపాయలు వస్తాయేమో అని చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. కేసులన్నీ కూడా డబ్బుల కోసం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఏంటిది చెప్పండి, ఎందుకు వేసినారు? ఈ రోజు ప్రాజెక్టులపైనే 169 కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని. 169 అరే వేసారు హైకోర్టు. మేము గెలిచినాం న్యాయస్థానంలో. పర్యావరణ అనుమతులన్నీ ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి. కేంద్రం త్వరగతిన మేము సాధించుకుంటా ఉంటే మీరు చేసింది ఏంటి చెప్పండి? మీరు మిషన్ కాకతీయలో కట్టడి మట్టెట్టు పోసినా, మిషన్ భాగీరథ వస్తుంటే ఒక నల్లా వస్తుంది, ఎట్లా వస్తున్నాయి నీళ్లు, పైపు ఎట్లా వస్తున్నాయి చూసి వస్తున్నారా? ఇవాళ కాళేశ్వరం కడుతుంటే ఒక్కనాడన్న ప్రాజెక్టు దగ్గరకు పోయి సందర్శించి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడిరా? అసెంబ్లీలో కేసీఆర్ చెప్పినాక 3 నెలలు ట్యూషన్ తీసుకొని వచ్చి కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడకుండా ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా కట్టకూడదు అని చెప్తారు. ఆ రకంగా ఉంటుందా? అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్లైడ్ వేసి చెప్తా ఉంటే మీరు వినాలి కదా.
మీరు ఈ రకంగా ప్రాజెక్టులకు గెలిచిన వాడే ఇవాళ లేడు అనేక అనుకుంటే అభివృద్ధి పనులకు అడ్డుపడుతుంది. గెలిచిన మిషన్ వాడే కాకతీయ లేడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. Yes, sir. మిషన్ Please, please, ఒక కాకతీయ నిమిషం. నేను మిషన్ అవకాశం కాకతీయ ఇస్తాను. ప్రారంభోత్సవం కూడా చేయకముందే ప్రజాస్వామ్యం కమిషన్ కాకతీయ ఉండదు. అన్నారు. ప్రజాస్వామ్యం మీకేమో ఉండదు. ఎప్పుడు Yes, ప్రకాష్ రెడ్డి గారు. అవినీతి Yes, yes, కనిపిస్తది, yes. మీకు ఎప్పుడు కూడా అక్రమాలు కనిపిస్తాయి. ఎందుకంటే అవి చేసిన వాళ్ళు మీరు కాబట్టి చేసే అవి ఎట్లా పనుల చేయాలో కూడా వల్ల మాకు తెలియదు. ఈ దేశంలో ఇటువంటి అన్నిటికీ కూడా ఏమైనా చిరునామా ఉందంటే Yes. అది కాంగ్రెస్ Yes, పార్టీ. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా. అసలు మీరు ప్రతిపక్షం చేసే ఉండాలా పనుల ఉండకూడదా ఈ వల్ల రాష్ట్రంలో టీఆర్ఎస్ పెద్ద అభిప్రాయం ఏంటో నేను వడ్డీతో తీసుకుంటాను. ప్రజలకు తెలుసు. రైట్, ఈ రోజు ప్రజలకు జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఏం చెప్తారు జరిగినటువంటి విధానం పైన? ఒకటేమంటే మల్లిరవి గారు చెప్పారు 21 క్యాండిడేట్లు వాళ్ళు ఉన్నప్పుడు 9+2 వాళ్ళకి అవకాశం ఉంటుంది ఒక సీటు ఎమ్మెల్సీ గెలవడానికి. తర్వాత నామినేషన్ ఫైలింగ్ అయిన తర్వాత ముగ్గురు శాసనసభ్యులు నలుగురు శాసనసభ్యులు మేము పార్టీ వెళ్ళిపోతున్నామని చెప్పిన తర్వాత ఈరోజు విప్ కూడా జారీ చేశారు. వాళ్ళు మేము బహిష్కరణ కోసం కూడా విప్ జారీ చేశారు. బహిష్కరించినప్పుడు విప్పేందుకు ఇంకా మీకు మళ్ళీ వెళ్ళేకి ఎవరైనా వేసే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు అదే, అదే. విప్ జారీ చేయడానికి అసెంబ్లీ లోపలికి పోవడానికి విప్ జారీ చేయొచ్చు, తప్పనిసరిగా ఉండాలని విప్పు జారీ చేయొచ్చు, బయటికి వెళ్ళిపోవాలని కూడా విప్పు జారీ చేయొచ్చు. అంటే వీళ్ళు మిగిలిన వాళ్ళలో కూడా ఎవరైనా లేదా వీళ్ళు ఈ నలుగురు అనుకుంటున్నారు ఈ నలుగురు వెళ్ళి ఓటింగ్ కాదు క్లియర్ కదా. నలుగురు బహిరంగంగా చెప్పారు. కాదు సార్, అక్కడ మంచి పాయింట్ చెప్తున్నారు వినండి. నలుగురు బహిరంగంగా చెప్పారు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాము. ఆ నలుగురు ఓటేయచ్చు కదా, ఆ నలుగురు ఓటింగ్ లో పాల్గొనొచ్చు కదా, విప్ జారీ చేయాలి. రైట్, చెప్పండి. ఎస్, ఒక నిమిషం చెప్పండి. దీంట్లో ఒక ప్రధానమైన సమస్య ఉన్నది సార్. ఏంటంటే కౌన్సిల్ ఎన్నికలు సీక్రెట్ ఎన్నికలే, అవి చూపించే ఎన్నికలు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సీక్రెట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైనా అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భయం కాంగ్రెస్కు ఉంది. ఎందుకంటే 4 సీట్లు నలుగురే పోయినారు, ఇంకెవరైనా ఒకరిద్దరు పోతే వాళ్ళకు ఉండే ప్రమాదం వాళ్ళకు ఉంది. అంటే రాజకీయంగా వాళ్ళ ఎత్తుగడలో భాగంగా వాళ్ళు ఈరోజు బహిష్కరించిన పదం ఉపయోగించడం కరెక్టో కాదు నాకు తెలియదు. కానీ బట్ ప్రజాస్వామ్యంలో బహిష్కరించకుండా మేము ఎన్నికల్లో పాల్గొనడం లేదంటే కూడా సరిపోతుంది ఆ పదం. దాని పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ దురదృష్టం ఏంటంటే మీరు ఇంత చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి ఈరోజు అంటే ఎన్నికల్లో పాల్గొనలేదు అనే పదం ఉపయోగించడం తప్పేం లేదు. దానికోసం విప్పు జారీ చేశారు, పాల్గొనకూడదనే విప్పు జారీ చేశారు. ఆ నలుగురు కూడా విప్పు వర్తిస్తుంది. ఆ విప్పు కనుక వాళ్ళు వైలేట్ చేసి ఏం జరగాలో మళ్ళీ సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏం జరగాలో న్యాయస్థానాల్లో అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మల్లురవి గారు చెప్పినటువంటి అంశాన్ని నేను మళ్ళీ ఉటంకిస్తూ చెప్తున్నా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్షాలు లేకుండా ఉండే పరిస్థితి రావాలని భారత ప్రజాస్వామ్యవాదులు కానీ అంబేద్కర్ కూడా కోరుకోలే. మనది పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభకో పార్లమెంటు స్థానానికో ఎన్నుకోబడుతున్నప్పటికి కూడా ఈజ్ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ తెలంగాణ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, భారత పార్లమెంటుకు సభ్యుడు. ఆయన సికింద్రాబాద్ అసెంబ్లీకో లేకపోతే చేవల్ల అసెంబ్లీకో లేకపోతే మహబూబ్నగర్ అసెంబ్లీకో ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు. కానీ ఆయన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు శాసనసభ్యుడు. శాసనసభ లోపల ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఎన్ని ప్రివిలేజెస్ ఉంటాయో ప్రభుత్వ శాసనసభ్యుడు గంతే ఉంటాయి, ఎక్కువే ఉండవు. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటాయి. శాసనసభ్యులు అందరూ కూడా సమానమే. లోపల శాసనసభ లోపల ప్రశ్నిస్తారు, చెప్పడం సమాధానం చెప్తారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటిది, జరగాల్సినటువంటిది కూడా అదే దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రాసేటప్పుడు రాష్ట్రపతి అమెరికన్ టైప్ ఆఫ్ డెమోక్రసీ భారతదేశంలో కుదరదనుకొని ఇటువంటి ఒక మన దీన్ని కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ ఇది ఒక అడాప్ట్ చేసుకుంది. ఎందుకంటే ప్రశ్నించడం వల్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం తప్పులు కనుక వేసి సరిదిద్దుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ప్రతిపక్షాలు అంశాలను లేవనెత్తినప్పుడు తప్పులు ఎక్కడం జరిగితే ఖచ్చితంగా అది పరిష్కరించుకునే అవకాశం ప్రభుత్వానికి వస్తుంది. అది వచ్చినప్పుడే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రావడానికి అవకాశం వస్తుంది. ఆ పార్టీ గతంలో కూడా జరిగింది అదే, అంతకంటే వేరే ఏమి కాదు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతిపక్షమే ఉండక్కర్లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. జరుగుతున్నటువంటి పరిణామాలు, శాసనసభలో ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలు అడుగుతారు, సమస్యలు లేవనెత్తుతారు. నేను చాలా కాలం అసెంబ్లీని చూశాను, టీవీలో కానీ బయట కానీ. మీరు లేవనెత్తిన అంశాన్ని పరిశీలిస్తున్నామండి, మేము ఆలోచన చేస్తామండి, మా ప్రభుత్వం మీరు చెప్పిన దాన్ని పరిగణన తీసుకుంటుంది కానీ మేమేం చేయాలో అది చేస్తామండి. ఇది సాధారణంగా ఎన్నైనా చెప్పనియండి, ప్రతిపక్షాన్ని సమాధానం అలాగే వస్తుంది. మేము పరిశీలిస్తామండి. ఎంత ప్రశ్న అని అడగానండి, ఎంత పెద్ద గొప్ప ప్రశ్న అడగా మేము పరిశీలిస్తామండి, చూస్తామండి, చేస్తామండి, చూస్తామండి, మేము ఆలోచిస్తామండి అంటారు. కానీ ఇప్పుడు ఈ 2 శాసనసభలలో కూడా దేశంలో ఎక్కడ జరగదు. అసహనం, ఎదురుదాడి చేయడం, మీరు కోర్టుల కేసు వేయలేదా? అరే న్యాయస్థానాలు ఉన్నాయి, భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నాయండి.
వ్యక్తులుగా వ్యవస్థలుగా మేము ప్రజలు అంటే ఆ ఉద్యమాలు చేయలేకపోతే ఉద్యమాలు అనుస్తున్నప్పుడు ఉద్యమాలలోకి ప్రజలను రానియలేకపోయినప్పుడు జొన్న రైతులను అరెస్ట్ చేసినా లేదా మల్లన్న సాగర్ దగ్గర అరెస్ట్ చేసినా అల్టిమేట్గా పోవాల్సింది కోర్టుకే కదా. అది రాజ్యాంగ విరుద్ధం ఉన్నటువంటి ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి కోర్టుకు పోలే కదా. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. తప్పెట్లా అవుతుంది? న్యాయస్థానం న్యాయం చెప్తుంది, మీ పక్షాన ఉంటే ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దురుద్దేశంతో వేసింది అన్నట్టుగా తాడూరు శ్రీనివాస్ గారు ఒక కాంగ్రెస్ పార్టీ పైన చేసిన ఆరోపణ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వేసింది అని అన్నారు. తాడూరు గారు అన్నారు. ఈశ్వర్ గారు సమాధానం చెప్తారు సార్ ప్లీజ్. గుంజటానికి ఎందుకు వేస్తారు కేసులు? తాడూరు గారు అన్నారా లేదా అడగండి. అనలేదంటే నేను విత్డ్రా చేసుకున్నాను. చేశారు కదా తాడూరు గారు చేసిన ఆరోపణ. ఆ ఆరోపణ ఆయన అనలేదంటే నేను విత్డ్రా చేసుకున్నాను. ఆయన అంటున్నారు లేదా పోనీ తాడూరిని అడుగుదాం. ఆయన అన్న మాటలే అంటున్నాను. ఈశ్వర్ గారు ఒక విషయం చెప్తాను. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది రైట్ సార్. ఒక నిమిషం ఏం మాట్లాడారు? 8 నిమిషాలు కాదు, మీరు ఆయన 15 నిమిషాల పాటు వెయిట్ చేశారు. 15 నిమిషాలు వెయిట్ చేశారు. ఒక నిమిషం 15 నిమిషాలు వెయిట్ చేశారు. ఆరోపణ సమాధానంగా చెప్తాను సార్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే కమిటీ ఉంటుంది సార్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా ప్రతిపక్ష నాయకుడే ఉంటాడు సార్. అంటే ప్రతిపక్షం నుంచి ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ ఉంటాడు సార్. మీరు బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే పిఎస్సికి ఎవరైనా పిలవచ్చు, ఏ కాంట్రాక్టర్ అయినా పిలవచ్చు, ఏ ఇండస్ట్రీస్ అయినా పిలవచ్చు, ఏమన్నా ఇవ్వచ్చు సార్. నేనేమంటానంటే న్యాయస్థానానికి రఫేల్ డీల్కి ఎందుకు పోయినాం మేము అడగలే. రఫేల్ డీల్కు న్యాయస్థానానికి పోయే అధికారం మీకు ఉంది, ఆయనకుంది, ఎవరికైనా ఉంది. న్యాయస్థానం ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యే బాధ్యత కూడా ప్రభుత్వాలది, పార్టీలది, వ్యవస్థది కూడా. కాబట్టి ఎందుకు పోయినారని ప్రశ్నించి ఎందుకు డబ్బుల కోసం పోయినారనుకుంటే పిఎస్సీలకు వెళ్ళి పిలిపించి మాట్లాడలేము. మా డబ్బుల కోసం అనుకుంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఆరోపణ చేస్తున్నప్పుడు ఆరోపణల వెనకాల మీరు న్యాయస్థానాన్ని అగౌరవపరుస్తున్నట్టుగా ఉందని నా అభిప్రాయం. న్యాయస్థానంలో అగౌరవపరిస్తే శాసనసభను అగౌరవపరిచిరు, న్యాయ వ్యవస్థను అగౌరవపరిచిరు. మూడో పదం నేను ఎక్కడుంటే అక్కడ సెక్రటేరియట్ అంటారు ముఖ్యమంత్రి గారు. బ్యూరోక్రసీ అనేది ఒక సపరేట్ వ్యవస్థ సార్. అది శాసన వ్యవస్థ వేరు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు. కార్యనిర్వాహక వ్యవస్థకు కేంద్రం సెక్రటేరియట్, ముఖ్యమంత్రులు కాదు. ఇది సెక్రటేరియట్ కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యం చేస్తారు, న్యాయ వ్యవస్థను తప్పు పట్టిస్తారు, మీరు శాసన వ్యవస్థ పనిచేయకుండా చేస్తారు. మరి దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట? మీరు రాజ్యాంగం కల్పించిన 3 వ్యవస్థలన్నీ తుంగలో దొక్కితే ప్రజాస్వామ్య వ్యవస్థ తెలంగాణలో ఉన్నట్ట లేనట్ట? దీనికి సమాధానం చెప్పాలి అధికార పార్టీ. సార్ ఇక్కడ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ఫ్రస్ట్రేషన్. డెఫినెట్గా ఈరోజు 0 అవ్వడం అంటే ఒక శాసన మండలిలో ఐఎమ్ అండర్స్టాండ్. అందుకే నేను కోఆపరేట్ చేస్తున్నా. వారు ఎంత ఇంటరప్ట్ చేసినా నేను కోఆపరేట్ చేస్తున్నా. దయచేసి ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ నేను ఒక్కటి అడుగుతాను. దయచేసి మీరు మల్లు రవి గారిని వ్యక్తిగతంగా అన్నారా? కాంగ్రెస్ పార్టీ is in frustration. Congress party today it has become 0 in Shasana Mandali. Yesterday in Andhra Assembly it has become 0. సో దేశ పరిస్థితులలో వారి పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఒక్క నిమిషం సరే ఓకే నేను చెప్తాను. లేదంటే ఒడ్డును కూర్చొని ఈత కొట్టోని గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. వారే ఒప్పుకుంటున్నారు. నువ్వు చైర్మన్ అయిపోయి అదే ఒడ్డున కూర్చొని వాళ్ళని సుడిగుండంలోకి మీరే నెట్టారా? ఎవడేమైనా పర్లేదు. కాంగ్రెస్ పార్టీని సుడిగుండంలోకి నెట్టేశారా? ఆడలేక మధ్యలో కూడా అంటారు కదా. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రజలలోకి తెలంగాణ ఆస్వాదించాలి, గెలిపించిన వాళ్ళే తెలియదు. ఎట్లయిపోయిందంటే గమ్యం ఎక్కడో తెలియదు, పాపం పడవ నీటిలో వారు ముఖ్యమంత్రి ఒక నేను ఒక్కనే బయలుదేరాను అన్నారు. అంటే ఒక్క బయలుదేరాను, ఒక్క ఎంపీని ఇట్లా బయలుదేరాడు.
సార్ మరి ఏం సార్ అది మధ్యలో మళ్ళా మధ్యలో దూరుతూ ఏం సార్ అది రైట్, రైట్. వ్యక్తిగతంగా ఒక్క- కామెంట్ ఒక్క- ఒక్కరిని చేసి రెండు అమిత్ షా వైపులా గారు మాట్లాడండి. Yes. అమిత్ షా గారు ఒక వ్యక్తిగతంగా మళ్ళీ కామెంట్. రైట్, రైట్. మీ మాటలు మీ ఆలోచన విధానాన్ని వారికి 8-8 వ్యక్తపరుస్తున్నాయి. నిమిషాలు రైట్, రైట్. ఇచ్చేసారు. గడియారం కూడా పెద్దగా ప్రతిపక్షాన్ని పెట్టుకొచ్చిన సైజులో అవమానపరిచే విధంగా కనిపించాలని. మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. పెద్ద సైజు ఉంటే ఎక్కువ టైం రాదు. అందరికీ ఈక్వల్ గా వస్తుంది. గాంధీ ఒక్క నిమిషం. గడియారం నమ్ముకున్నాడు. Yes, sir. Please, ఇవాళ please. మేము ఒక నిమిషం. గడియారం ఒక నిమిషం. లేదు. చెప్పండి తాడూరు గారిని చెప్పండి. ఒక్క నిమిషం. వాస్తవ పరిస్థితులు ప్రజలకు వాళ్ళు తెలియాలని బుల్డోజ్ చెప్తున్నారు. చేయాలనుకుంటున్నారు. ఈ శ్రీనివాస్ ఒక్క గారు నిమిషం. వారి ముఖ్యమంత్రి ఒక్క గారు నిమిషం. మా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలని ఈ మధ్యన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ చేశారు. జేబులో రూపాయి ఉంది, మీ మేము జేబులో కూడా రూపాయి ఉంది, ఈ నేను నలుగురు- తీసుకున్నానంటే లే. అది మీరు మీ తప్ప నా తప్ప రైట్, రైట్, రైట్. ఇచ్చినోడిది గంట కూడా ఎంత చూసుకోరా తప్పో, మీరు? తీసుకున్నోడిది కూడా రైట్, అంతే రైట్, తప్పు. రైట్, రైట్, ఒక్క రైట్, నిమిషం. రైట్. కరప్షన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో రెండోది సీఎం ఒక మాట అన్నారు. అది కూడా నేను అడుగుతాను. రైట్, ఒక్క నిమిషం. ఆ రైట్, చేతిలో ఇప్పుడే డబ్బులు నేను ఏమంటున్నానంటే మీరు జేబులో డబ్బులు దేశవ్యాప్తంగా తీసుకుంటే మీరే దొంగలు భయపెట్టి తీసుకుంటున్నారని రైట్. చెప్తున్నాం. Yes, చెప్పండి, చెప్పిందే చెప్పండి, చెప్తున్నారు. తాడూరు మీరు అదే గారు. చెప్పినారు ఇంత తాడూరు గారు ముందు. చెప్పండి. ఒక్క ఒక నిమిషం సార్, జేబులో ఒక నిమిషం. డబ్బులు ఒక్క నిమిషం. రవి గారు, ఒక నిమిషం. చెప్పిందే చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి, ముక్త్ కాంగ్రెస్ కావాలనేమో బీజేపీ పార్టీ, నేషనల్ పార్టీ ప్రయత్నిస్తుంది. తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ కొంతమంది వాళ్ళు అనుకునేది ఈ ముక్త భారత్ అంటే ఇక్కడ ముక్త కాంగ్రెస్ భారత్ ముక్త అయితే భారత్ అంటే ఈ రకంగా సంతోషిస్తలేరు. అనుకోవట్లేదు. ఇక్కడ సంతోషించలేదు. అంటే అనవసరంగా సార్ నిజాం రాజుతో ముక్త భారత్ కోరుకోలేదు సార్. ఒక్క నిమిషం, ఒక్క భారతదేశ నిమిషం. ప్రజాస్వామ్యంతో మీరు ముక్త భారత్ కోరుకున్నాం. సరే ఏదో ఒక రకంగా మీరు తెలియని అనుకున్న ముక్త భారత్ అయితే కోపంతో వస్తుంది అంటున్నారు. 11వ ఆసఫ్ జాహీ వంశస్థుల రాజరికాన్ని మేము కోరుకోలేదు ఇప్పుడు సార్. మీరు అనుకున్న ముక్త భారత్ అయితే వస్తుందని అంటున్నారు. 11వ ఆసఫ్ జాహీ రాజరికం మేము కోరుకోలేదు సార్. తెలియని- బ్రిటిష్ వాళ్ళు పోయినంత మాత్రం నిజాం ఉండాలని కోరుకున్నాం. బీజేపీ పార్టీ ఇక్కడ- బ్రిటిష్ వద్దన్నాము అయితే నిజాం ఉండాలని కోరుకున్నాం. ఒక్క నిమిషం సార్. మీరు ఒక్క Yes, చెప్పండి. సింపుల్ కాంగ్రెస్ ఉండొచ్చు అంటే నిజాం ఉండాలని నిజాం కోరుకున్నాం. ఎక్కడ, మీకు పాకిస్తాన్ ఎక్కడ? కళలు లేస్తే మీకు నిజాం కనిపిస్తాడు, కళలు అని మీకు ఇది అయితే ఎట్లా? శర్మన్ లేసిన తిరుగుతాడు నిజాం ఈ అన్న రోజు మాట వరకు మాట్లాడు. దేశ ప్రధానమంత్రి కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడతారు? తెలంగాణ బీజేపీ పార్టీలోని ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? ప్రజలే తెలుసుకుంటారు. ఎందుకు ఈ అంత అక్కసు, ఇంత కోపము మా మీద వ్యక్తిగతంగా మీకు ఎందుకు ఉంటుందో అర్థం కాదు. రెండోది మీ వ్యవస్థ గురించి పార్టీలు పార్టీల వ్యవస్థ గురించి మాట్లాడిన వ్యక్తులు ఒక్క వ్యక్తి ఎక్కడ అలిగేషన్స్ మీరు వేస్తా ఉన్నారు, అది పార్టీ ప్రభుత్వం మీద వేసిన అలిగేషన్ తప్పు నా కాంగ్రెస్ పార్టీని నేను డిఫెండ్ బాధ్యత అది. చేస్తాను. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడితే మీరు కాపాడే ప్రయత్నం చేయడం అంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మీకు ఎటువంటి అండర్స్టాండింగ్? ప్రజాస్వామ్యం కోసం గొంగలి పురాణ ముద్దు పెట్టుకుంటాం సార్, గుర్తు పెట్టుకోండి. దేశంలో తెలంగాణ కోసం ముద్దు పెట్టుకుంటాం, ప్రజాస్వామ్యం కోసం రేపు ఆంధ్రాలో ముద్దు పెట్టుకుంటాం. సార్ ప్రజాస్వామ్యం కోసం ఆంధ్రాలో ప్రజాస్వామ్యం కూని అయిందని తెలంగాణలో బీజేపీ ప్రజాస్వామ్యం ఆంధ్రాలో లేదు. పెట్టుకోను, కాంగ్రెస్ తోని శ్రీనివాస్ కాంగ్రెస్ తో గారు. పెట్టుకోను, కాంగ్రెస్ గొంగల్ పురుగుతో ముద్దు పెట్టుకోను, ప్రజాస్వామ్యం కోసం అంత శ్రీనివాస్ కలిసి గారు. కాంగ్రెస్ తో పెట్టుకోను, అదే పెట్టుకున్నా బాబు చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రలో పెట్టుకో. అరే ప్రజాస్వామ్యం కోసం ఒక్కటి ఆడ కూడా ప్రకాష్ రెడ్డి కూనీ గారు, కూడా చేస్తాం అదే పని. you are- you are ఆడ కూడా అదే right. పని చేస్తాం. టిఆర్ఎస్ అనుకుంటుంది ఆడ కూడా కూనీ ఒక్కసారి కూడా గెలిస్తే చేస్తాం. Yes, yes, yes. శాశ్వతంగా మేమే ఉంటాం అనుకుంటున్నారు. ఇటువంటి రిజల్ట్స్ Definitely. చాలా సార్లు వచ్చినాయి ఒక తరం. కాంగ్రెస్ పార్టీకి. ఒక తరం నువ్వు అనుకుంటున్నావు Right, తరం right, అని. right, అవును, right, sir, right, తరాలు చాలా వచ్చినాయి, చాలా Yes, పోయినాయి. అవునండి. ఇప్పటికే మారిపోతున్నారు. త్రేతాయుగం Yes, రవి గారు, ఒక్క రాముడు నిమిషం. అంటారు. ఏంటి తరం? త్రేతాయుగం రాముడు ఏం అంటారు. తరం? ద్వాపర యుగం Yes, కృష్ణుడు మన అంటారు. కలియుగం మాట్లాడుకుందాం సార్, ద్వాపర వదిలేసాం. యుగం కృష్ణుడు అంటారు. కలియుగం వెంకటేశ్వర స్వామి అంటారు. అంటే ఇప్పుడు నేటి యుగం కేసీఆర్ ది. కేసీఆర్ ఇరా అంటే ఏమవుతుంది నీకు ఇది చెప్పండి. ఏముంది? ఉంటది. ఒక ఇరానే వస్తుంది. ఇక పెరిగిపోయిందా? ఒక ఇరానే ఉంటది. మా ఇష్టం, మా ఉంటదండి, ఇష్టం 30 ఏళ్ళు వచ్చినట్టు ఉంటది. అది కేసీఆర్ గారి ఇరా దాని- 30 years ఉంటది. ఉంటదని మీరు మీరు ఉండాలి అంతే. అనుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడో ప్రజలు దీవించినప్పుడు ప్రతిసారి 5 సంవత్సరాలు ప్రజలతో ఒకసారి డైరెక్ట్ ఎన్నిక. కనెక్టివిటీ కేసీఆర్. ప్రతిసారి 5 ప్రజా హృదయాలను చూరగొన్న నాయకుడు కేసీఆర్ గారు. అందరూ ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నటువంటిది కేసీఆర్ గారు. మొన్న ప్రజల నాడి అన్న- తెలిసిన డాక్టర్. అన్న ఒక్కసారి చెప్తాను. ప్రజాస్వామ్యంలోని ప్రజల నాడి శ్రీనివాస్ గారు, తెలిసినటువంటి డాక్టర్ ఒక్క మాట. కేసీఆర్ గారు. నిన్న మీరు ఆ జరిగినటువంటి రకంగా ఎన్నికల్లో డెఫినెట్ గా ఉంటది. ప్రజల మీరు ఒక్క ఎన్నికలు నిమిషం. అయితే గెలిచారా Right, sir. కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళు ఆపితే ఆగారా? గెలిచాం కదా ప్రజలతోనే. తెలంగాణ ఏంటన్నా ప్రజలే మీ కదా బాధ ఏంటన్నా? గెలిపించింది. నేను మాట్లాడితే వాళ్ళని ఒక్క 2 నిమిషాలు పార్టీలో ఆగండి. నుంచి రోజుకొకళ్ళని బయటికి తీసి మీరు ఏదో సాధించానని ప్రజల ముందు చెప్తున్నారు. ఇంకా వస్తారని ఇది భయపడుతున్నారా? రాజ్యాంగ విరుద్ధమైన బాధ ప్రజాస్వామ్యం ఏంది? మీద అంటే ఇప్పుడు దాడి 5 దాకా ఇంకా చేస్తున్నారు. ఉన్నారనా? రైట్, ఇంకా ఉన్నారని మీరే చెప్పారు. ఇంకొక 6 ఉన్నారని చెప్పారు. ఉన్నారు. ఇంకొక 6 కూడా రేపు వస్తారని మార్నింగ్ చెప్పారు. రేపు వారి సిఎల్పి లీడర్ Yes. పట్టి విక్రమార్కనో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలు ఉన్నారు. మేము మొత్తం కాంగ్రెస్ విలీనం చేస్తున్నాం 19 మందితో అని అంటారు. వాళ్ళిద్దరు దాన్ని మిగతా మేమేం వాళ్ళందరూ చేయాలి? మిగతా వాళ్ళందరూ వెళ్ళే అవకాశం ఉందని రేగా కాంతారావు అన్నారు. శ్రీనివాస్ రైట్, నాకు ఉత్తమ్ అర్థం కుమార్ కాదు. రెడ్డి గారు. బట్టి విక్రమార్క తప్ప మిగతా వాళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతారు, గేట్లు తెరిస్తారని రేగా కాంతారావు అన్నారు. వాళ్ళిద్దరు తప్ప మళ్ళీ అందరూ వెళ్ళిపోతారని వాళ్ళు అన్నారు. ఎవరెవరు అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ టీఆర్ఎస్ లోకి వస్తారన్నట్టుగా. ఒక మాట చెప్తున్నా అదే మీ భయం. అన్న, అదే మీ భయం. టీఆర్ఎస్ పార్టీలో ఒక్క నిమిషం అదే మీ భయం. భూకంపం వచ్చే రోజు
త్వరలో ఉంటుంది. ఎందుకో తెలుసా, దాంట్లో ఏ నాయకుల్ని ఏ రకంగా ఎక్కడ పెట్టారు అంతా చూస్తున్నారు. మీరు అనుకుంటున్నారు సిస్మలాజికల్ సర్వేని చేయడం ఎట్లనో తెలియదు. భూకంపం వచ్చే ముందు పక్షులు అరుస్తాయి, అవన్నీ తెలుసుకోవాలి. మీకు ఏం ప్రికాషన్స్ తీసుకోరు. భూకంపం వచ్చినాక మునిపోయినా అని ఏడ్చేటోళ్ళు మీరు, భూకంపం రాకముందే ప్రికాషన్స్ తీసుకుంటోళ్ళు మేము. నాకు మీకు తేడా ఉంటది. అరే ఒక్క నిమిషం ప్రకృతి దానంతట అదే కరెక్ట్ చేసుకుంటది. మీరు అనుకుంటున్నారు మేము ప్రకృతికి ప్రకృతిలో ఇంత ముందు మీరు ఉన్నారు, దానంతలో అదే కరెక్ట్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతుంది. వాళ్ళు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే చెప్పండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ 88 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరం అవుతున్నారు? పార్టీకి లేదు, ఒక్కటే ఎజెండా అంటే ప్రతిపక్షం యొక్క ప్రజల గొంతు కౌన్సిల్ వినపడకూడదు అనేది ఒక్కటే, అంతకంటే ఇంకేం. అదేనా కాదా? తాడూరు శ్రీనివాస్ దగ్గర నుంచి మనం సమాధానం తీసుకుందాం. ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే. 88 మంది ఎమ్మెల్యేలు మీకున్నారు, ఇద్దరు ఇండిపెండెంట్ కూడా రావడంతో 90కి చేరింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల రాక మీకు అవసరమా? ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు? ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీ పైన వస్తున్నటువంటి ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఒకటి, మాకు ఎన్నికలకు అవసరం లేదు, సెకండ్ ప్రియారిటీ ఓటింగ్ కూడా ఉంటుంది, గెలుస్తాము. మీరు చెప్పండి, మేము అంతా చేస్తామా? మేము చెయ్యకపోయినా వారి ఎమ్మెల్యేలు వారి నాయకత్వం మీద ఎక్కడో లోపంతో మొన్న ఓటమి, అంతకుముందు ఉప ఎన్నికల ఓటమి, స్థానిక సంస్థలలో ఓటమి, ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమి, రేపు రాబోయే ఎంపీలలో కూడా కనిపించండి. ఈ రకంగా ఒక నైరాశ్యత, ఒక నైరాశ్యము సమాధానం చెప్పారు. అది కూడా వినిపిస్తాను. ఒక్క నిమిషం. ఈ రోజు చాలా మీరు టూ మచ్. సార్ ఈ రోజు 1 to 1 తీసుకోండి, మేము వెళ్ళిపోతాం. మాట్లాడని ఏమనండి, లేకపోతే ఒక్క నిమిషం ఆగండి. మరి మీరే చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. ఇప్పుడు చెప్పుకుంటే రేపు గెలిచేది. ఒక్క నిమిషం, నన్ను అడిగారు ప్రశ్న, నేను చెప్తా ఉన్నా. అవును సార్, అవునండి. మీరు మా మీద పడి ఏడ్చే కంటే ఎందుకు ఓడిపోతున్నాం, ఎట్లా ఓడిపోతున్నాం, ఇటువంటి విశ్లేషణ మీరు చేసుకోండి. అనవసరంగా మీరు మమ్మల్ని అంటే ఎట్లా నాకు అర్థం కాదు. చిన్నపిల్లల తీసుకోవడానికి సంకలెత్తుకొని పోవడానికి చాక్లెట్ ఇయ్యంగానే వస్తారా? ఏంటంటే ఒక ఎమ్మెల్యే ప్రజలతో గెలిచిన ఆయన, రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచన నాకు లేదు. కాంగ్రెస్ పార్టీనే ఆగండి కాంగ్రెస్ పార్టీనే ఆ పరిస్థితి కల్పించింది. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది వాస్తవమా? మీకు బలం లేదు, మీరు పోటీ చేయకండి అంటే మాకు టీఆర్ఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అంది. అందుకే నేను సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చింది నిన్న ముఖ్యమంత్రి అన్నమాట. వాస్తవమా ఇది? సార్ ఇప్పుడు ఏమన్నారో నేను చూడలేదు. నిజంగా అట్లా చేస్తే కనుక మేము ఊరుకుంటామా? ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నమాట. రాజకీయాల్లో సన్యాసులమా? మేమేమన్నా బాబాలమా? హిమాలయాల్లో ఉన్నామా? మేము రాజకీయాల్లోనే ఉన్నాం. ఒకవేళ ఎత్తుకు పై ఎత్తు వేస్తే ఎత్తుకు పై ఎత్తు ఉంటది. ఇంకా అటువంటి విషయంలో ఒకవేళ కేసీఆర్ గారే ఆట మొదలు పెడితే ఆ ఆటలో కనీసం మీరు ఆయన ఆడే ఆటలోని ఆయన కదలికల్లోని ఆ శివుడు డాన్స్ చేసేటప్పుడు వెళ్ళే దుమ్ము ధూళిలో కనిపించకుండా పోతారు. ఆయన ఇంకా అటువంటి ఆట మేము ఆడట్లేదు. రెండోది ఒక్క నిమిషం నేను చెప్పేది నండి, నేను ఒకటి చెప్పేది బీకినకపోతే ఎట్లా నాకు అర్థం. ఒక్క నిమిషం, శివ తాండవం అంటున్నా నేను, తాండవంతో పోలుస్తున్నా. తప్పేముంది దాంట్లో? రాజకీయంగా మేము అలాంటి తాండవమే ఆడితే, కేసీఆర్ గారు అలాంటి తాండవమే ఆడితే ఇక్కడ ఆ మాత్రం కూడా ఉండదు. నేను చెప్పేది నండి, ఒక్క నిమిషం ఆగండి మీరు. నేను చెప్పేది ఎందుకు తీసుకున్నారా? ఇప్పుడు నలుగురు తీసుకోలేదండి, వాళ్ళే వచ్చారు. నాయకత్వాన్ని నమ్మి ఈ రోజు నాయకుడు బాగున్నాడని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, దాంట్లో మేము సైతం ఉండాలని, తెలంగాణ అభివృద్ధిలో మేము సైతం పాల్గొనాలని వారు వస్తా ఉన్నారు. వాళ్ళే నాకు భూములు ఇచ్చాడని చెప్పాడు. అరే ఒక్క నిమిషం, ఏం చెప్పాడు? వేల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి అంటే పెంచి చెప్పాడు. ప్రజలు ఇచ్చారు, నువ్వు అదే చెప్తున్నావు.
నయీంని పెంచి పోషించింది మీ హయాంలో. ప్రజలకు తెలియదు ఆ మాత్రం. ఇదే సమాధానం. అరే ఒక్క నిమిషం ఆగండి. కలెక్టర్ ఒక్క నిమిషం. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటే నేను తీసుకోలేదు, ఆయన వచ్చి ఇచ్చాడు అని అంటే అది రైట్ 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 అక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కలిగిన కలెక్టర్ కరప్షన్ కేసులో డబ్బులు నేను తీసుకోలేదు, ఆ రైతే వచ్చి నాకు ఇచ్చాడు, నేనేం చేయాలని అంటే మన చట్టం ఒప్పుకుంటుందా? ఇవాళ సీఎం కూడా అదే పని. వాళ్ళే వచ్చారు. కలెక్టర్ ఎగ్జాంపుల్ చెప్పారు. రైట్, కలెక్టర్ ఎగ్జాంపుల్ గా చెప్పారు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. నయీం ఇష్యూ మాట్లాడదామంటే మాట్లాడదాం. రైట్, అది పక్కన పెడతాం. అదొక ఎగ్జాంపుల్ అనుకుని చెప్పారు, అది పక్కన పెట్టేద్దాం. కలెక్టర్ ఇష్యూనే తీసుకుందాం. నయీం తీసుకుంటే మళ్ళీ పెద్దది అవుతుంది. మీరు అడుగుతుంది ఏంది? ఈ రోజు మూట్ పాయింట్ ఇక్కడ పిలిచింది, ఎజెండా పెట్టింది, మీరు నన్ను పిలిచినప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల మీద మాట్లాడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో సార్ నిన్నటికి నిన్న ఈ రెండు గురువింద గింజలే కదా, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ గురువింద గింజలే కదా. మొన్న ఈ మన ఎవరు యూపీ ఎంపీని మన వారిని చేర్చుకోలేదా మీరు? సావిత్రిబాయి పూలేని చేర్చుకోలేదా మీరు? చెప్పండి. ఎంపీగా ఉన్నప్పుడు చేర్చుకోలేదా మీరు? ఇంకా దేశంలో సింగ్ కూతుర్ని చేర్చుకోలేదా మీరు? ఈ దేశంలో ఆ రకంగా లిస్టు చెప్పాలన్నా ఉత్తరాఖండ్ లో ఏమైంది, గోవాలో ఏమైంది, కర్ణాటకలో ఏమైంది? మీరు పార్టీ చేరికల మీద మాట్లాడితే బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు తెచ్చినావు? మీరే కదా అటువంటి ఆటలు ఆడింది. ఆ ఫిరాయింపుల విత్తనాలను ఈ దేశంలో వెదజల్లింది, ఆ విత్తనాలను నాటింది, పెంచి పోషించింది మీ పార్టీయే కదా. మీరు ఈ రోజు మాట్లాడితే ఎట్లా? ఇవాళ కేసు అరే ఒక్క నిమిషం, ఇవాళ మీకు అటువంటి ఎఫెక్ట్ తగలగానే, దాని సెగ తగలగానే మీరు ఎంత పరేషాన్ అవుతున్నారు. ఇన్నేళ్లు అన్ని రాజకీయ పార్టీలు మీ బాధితులే కదా. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అన్న ఒక్క నిమిషం, ఒక రైతు ఒక్క నిమిషం, అరే ఎస్సీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కలెక్టర్ తీసుకుపోయి 2 లక్షలు 3 లక్షలు లంచం ఇస్తే నేను తీసుకోలేదు, ఆ రైతే నాకు బలవంతంగా టేబుల్ ఎందుకు పెట్టాడు, అందుకని నేను తీసుకున్నా, నా తప్పు లేదని అంటే ఎంత దానికే సమాధానం ఒక నిమిషం ఆగండి సార్. ఆ ప్రశ్న బాగుంది, ఆ ప్రశ్నకే సమాధానం చెప్పాలి సార్. ఎస్, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి లంచం కలెక్టర్ తీసుకున్నాడు అనుకోవాలా, ఇచ్చిన వాళ్ళు తప్పంటారా సార్? ఒకటి ఈశ్వర్ గారు, ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి సంఘటన ఎగ్జాంపుల్ చెప్తున్నారా? జరిగిన సంఘటన కదా, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. మ్యాథ్స్ స్టూడెంట్లమే కదా ఈడ ఉన్నోళ్ళు అంతా అనుకుంటా. ఎగ్జాంపుల్ క్వశ్చన్ వస్తే ఆన్సర్ రాస్తే మార్కులు పడతాయి సార్? అరే ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీరు దాన్ని నన్ను స్పందించే ప్రభుత్వం యొక్క విధానం, ప్రభుత్వం యొక్క పాలసీలు, ప్రభుత్వం ఏం జరుగుతుంది, ఎక్కడో ఒక దగ్గర ఎర్రింగ్ ఉంటే ఎర్రింగ్ అఫీషియల్స్ ఉంటే దాని గురించి ఎందుకు తీసుకున్నారు? రైతు దగ్గర ఒక్క నిమిషం తీసుకున్న కలెక్టర్ లాగా నువ్వు ఒక రైతు కలెక్టర్ దీని వెనుక కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలే ఉన్నాయా? రానున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయా? చెప్పండి. ఈ రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపు చట్టం రాకముందు ఒక ఎగ్జాంపుల్ కోడ్ చేస్తుంది, వాళ్ళకి వర్తిస్తుంది కూడా. 78లో శాసనసభ ఎన్నికలు జరిగితే 179 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు, 29 మంది రెడ్డి కాంగ్రెస్ బనమానంద రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 60 మంది జనతా పార్టీ వాళ్ళు గెలిచారు 78లో. 83లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చే నాటికి ఈ రాష్ట్ర ప్రతిపక్షం యొక్క సంఖ్య 294లో 16 మంది మాత్రమే. 3 జనతా పార్టీ, 3 బీజేపీ, 5 లోకదళ్ళు, 3 ఎంఐఎం, 3 సిపిఐ, 3 సిపిఎం గింతే ఉండే. కానీ గుర్తుపెట్టుకో, 278 మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో 83లో 50 సీట్లకు పడేశారు. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ 180 సీట్లు గెలిచింది. అంటే ప్రతిపక్ష పార్టీ పాత్రను ఒక్కరున్నా, ఇద్దరున్నా, 5గురున్నా కీలకం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి అధికార పార్టీ. అంటే మీరు మొత్తం 278 మంది మా దగ్గర ఉన్నారు కదా, ఇక అయిపోతుంది, ప్రజలందరూ మాకు ఓటేస్తారన్న భ్రమలలో అధికార పార్టీ ఉండొద్దు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. రెండో కాంగ్రెస్ ముక్త భారత్ అనే పదాన్ని మీరు వ్యక్తుల నిర్మూలన కోసం కాదు, సిద్ధాంత విధానాల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు సందర్భాలు లేవు. లాస్ట్ కు మా 77 దాకా వచ్చిందంటే విభిన్న దృక్పథాలు ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ ఒక లైన్ తీసుకొని మాట్లాడుతున్నారంటే విషయానికి వచ్చినప్పుడు అన్ని జనతా పార్టీ
ఎమర్జెన్సీలో కమ్యూనిస్టులతో కలిసినాము, ఎమర్జెన్సీలో నక్సలైట్తో కూడా కలిసి పనిచేసినాం, ఎమర్జెన్సీలో నక్సలైట్తో కూడా పనిచేసినాం, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారా? ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నప్పుడు, అవమానం జరుగుతున్నప్పుడు రాజ్యాంగం కలిసి పోటీ చేస్తారా? నక్సలైట్తో కూడా కలిసి చెప్పకుండా అడగండి సార్. సార్ బీజేపీ ఇక్కడ మేము కాంగ్రెస్ అయినా కలుపుకొని పోతాం అంటున్నాం. రెండు వైపులా ఇద్దరు ఒకేసారి అడిగితే సమాధానం రాదు. మీరు అడగండి సార్. వ్యక్తిగత లైన్ చెప్పండి సార్, పార్టీలైనా చెప్తాను సార్. ప్రజాస్వామ్యం కూరి జరిగినప్పుడు ఎవరితోనైనా కలిసి పోరాటం చేస్తాం. ఎమర్జెన్సీలో కాంగ్రెస్ కలిసి ప్రజలు పనిచేయడం ఎమర్జెన్సీ పోయిన తర్వాత సిపిఎం బీజేపీ కలిసి పోటీ చేయలే, కానీ ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో సిపిఎం బీజేపీ కలిసి పనిచేసింది. దాని అర్థం ముద్దు పెట్టుకుంటారన్నారు కదా, కలిసిపోతే ప్రజా సమస్యలను ప్రజాస్వామ్యం కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు, ప్రజాస్వామ్యం కోసం అనేది కాపాడడం కోసం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేయబడుతుంది. కాంగ్రెస్ ఏమన్నా నక్సలైట్ పార్టీయా, అప్రజాస్వామిక పార్టీయా, లేకపోతే దాన్ని పాకిస్తాన్ తో యుద్ధం వస్తే వాళ్ళు సపోర్ట్ చేసిన పార్టీయా? రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఇదే చెప్పిన సిపిఎం తో కలిసి పోరాటం చేసినాం, కానీ ఎన్నికలలో పోరాటం చేయలే. ఎన్నికలలో మేము సిపిఎం తో కలవలే. ఒక ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ గారు 84లో 450 సీట్లు గెలిచారు సార్. ప్రతిపక్షం బీజేపీ రెండే గెలిచింది, ప్రతిపక్షం మొత్తం 70 గెలిచింది. కానీ అంటే ప్రతిపక్షాన్ని ఓడగొట్టడం కోసం రాజీవ్ గాంధీ ఎత్తుకులకు పై ఎత్తులు వేసినా కూడా ప్రజలు మళ్ళీ ఉపయోగిస్తున్న ప్రజలు 4.5 సంవత్సరాలలో 450 సీట్లు గెలిచి 50% ఓట్లు, ఫస్ట్ టైం ఇన్ ద డెమోక్రటిక్ హిస్టరీ, నెహ్రూ అప్పుడు రానంతగా 52% ఓట్లు సాధించుకున్న రాజీవ్ గాంధీని 4.5 సంవత్సరాలలో 150 సీట్లకు పడేశారు సార్ ప్రజలు. ఆ ప్రజాస్వామ్య ఉద్యమంలో వీపీ సింగ్తో మేము కలిసాం, సిపిఎం కలిసింది, సిపిఎం వీపీ సింగ్ సపోర్ట్ చేసింది, మేము వీపీ సింగ్ సపోర్ట్ చేసాం. ఎందుకంటే రాజీవ్ గాంధీ వ్యతిరేకంగా ఆ రోజు అవసరం అది. కాబట్టి మేము కలిస్తే కలిసి కాంటాక్ట్ చేయటం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ రాష్ట్రంలో కూనీ జరుగుతున్నది, ప్రజాస్వామ్యం రాజ్యాంగం పరిహసించబడుతున్నది, దీనికోసం ఏమైనా చేస్తామని చెప్పినాను. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు పరిమితం చేసి చూడాలా, రానున్నటువంటి లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆ వ్యూహం ఏమన్నా టిఆర్ఎస్ కు ఉందా? సింగిల్ గానే వస్తుంది. మాకు ఈ పార్టీలు ఇప్పుడు నేను చూస్తే చాలా షాక్. కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు కలిస్తే కలిసారు. మీ వ్యూహం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆపరేషన్ ఆకర్ స్టార్ట్ చేశారా ఏంటి? 2004లో సింహం కాదా, 2009లో సింహం కాదా? అడిగారండి. అంటే వాళ్ళు 52 గెలిచి 10 సీట్లు గెలిచినప్పుడు ఏమైంది? 2009లో తెలంగాణ 52 పోటీ 10 గెలిచారు. ప్రజాస్వామ్యం అప్పుడు వాళ్ళ పార్టీ ఏమైనా పెద్ద అద్భుతమైన సింహం కలిసిందా? ప్రజాస్వామ్యం రైట్ సార్, రైట్. ముగ్గురు ఒకే ప్రశ్నకి సమాధానం చెప్పండి. లోక్సభ ఎన్నికల్లో ఇది కూడా ప్రభావం చూపిస్తుందా? నెక్స్ట్ కాంగ్రెస్ కూడా దీనికే సమాధానం చెప్పాలి. ముందు మీరు చెప్పండి. మోడరేటర్ గా మీకున్న అన్ని ఆయుధాలు ఉపయోగించండి, మ్యూట్ చేయండి వాళ్ళ మైకులు. రెండోది ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేస్తాను సార్. మీరు అంటా ఉన్నారు మాది ఆల్రెడీ ఒక దఫా ప్రచారము, మా కేటీఆర్ గారు అన్ని పార్లమెంటరీ సమావేశాలు జరిగినాయి, మా కార్యక్రమాలని మా కార్యకర్తల్ని ఉత్తేజపరుచుకున్నాం. మేము ప్రజలతో సమావేశాలు కంప్లీట్ అయిపోయి మళ్ళీ సెకండ్ రౌండ్ మా కేసీఆర్ గారు బయలుదేరుతున్నారు. రేపు కరీంనగర్ లో మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ జరిగిపోయి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఇప్పుడు కౌన్సిల్ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్
మరి కాంగ్రెస్ వారు పార్టీ అడిగారంటే నలుగురు Yes, చెప్పనివ్వండి సార్, తీసుకొని చెప్పనివ్వండి. శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారు. ఇక వీళ్ళు దానికి సమాధానం వీళ్ళు చెప్పండి. చెప్పనియరు సార్, ఒక్క డైలాగ్ చెప్పి నేను చెప్పేది ముగిస్తా. డబ్బులు. ఇక వీళ్ళు చెప్పని అని అందుకు చెప్తున్నా, ఇక అది మీ ఇష్టం. నన్ను నిజంగా మాట్లాడాలని ఉంటే టీఆర్ఎస్ వాయిస్ కావాలంటే ఒక నిమిషం, మాట్లాడతాను. yes, sir, రెండోది please, sir. సార్, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలిరా గతం. ఈ రోజు కొడితే కొట్టాలిరా 16 కొట్టాలిరా అని మా కేటీఆర్ గారు తిరుగుతా ఉన్నారు. కొడితే 16 కొట్టబోతా ఉన్నాం. రైట్ రైట్ ఇదే 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 అయిపోయింది అయిపోయింది ఫైనల్ మీరు కంక్లూడ్ చేయండి. అంతేనా? నేను కొడితే కాదు, ఒక్కటి చాలా? కాదు, ఇంకా ఉన్నారు, 6 ఉన్నారని అంటున్నారు. 6 కూడా పోయేటటువంటి అవకాశం కనిపిస్తోందా రేపు లోక్సభ ఎన్నికలు? ఎస్ సార్, అవన్నీ కూడా కలిపి చెప్పండి. అదే ఫైనల్ చెప్తాను. Yeah. ఈ 16 గెలుస్తాం అనేది ఎందుకంటే ప్రజల మనస్తత్వం మారుతుంది. వాళ్ళు మారి మనల్ని ఎక్కడ ఓడగొడతారనే భయంతోని ఈ స్లోగన్ తీసుకొని ప్రజల దగ్గర పోతున్నారు. ఇవాళ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల్లో ప్రజలకి బాగా తెలుసు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒకటే, ఓడిన ఒకటే, గుడ్డి కన్ను తెరిచిన ఒకటే, మూసిన ఒకటే, సెంటర్లో పోయి చేసేది ఏమీ లేదు. ఈ 16 ఇంత ముందే ఉన్నాయి. టీఆర్ఎస్ కి 15 మంది ఎంపీలు ఉన్నారు. మొన్న మా నాగర కర్నూలు ఎమ్మెల్యే ఎంపీ ఒకటో తప్ప తక్కినవన్నీ వాడి దగ్గర ఉండి ఏం సాధించారనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇవాళ మీరు ఇంకోటి ఏం చెప్పారు, ఈ 16 మంది మాకు 16 అని అంటున్నారు కదా. ఇవి ఇంతమంది వచ్చినా మీరేమి చేయలేరు. సాధ్యం కాదంతే, అస్సలు సాధ్యం కాకపోగా దీన్ని ప్రజల్ని మభ్యపెట్టి చెప్తున్నారు. అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర సమస్యలకు సంబంధించి మీరు కొంత మొన్న ప్రజల్లో మాట్లాడారు. 2 ఎంపీలతో 37 పార్టీలను ఒప్పించి అంత పెద్ద పార్లమెంట్ లో బిల్లు పెట్టించి తెలంగాణ సోనియా గాంధీ గారు బిల్లు పెట్టాలనే ఆయన 5 నిమిషాలు మీరు 5 నిమిషాలు మాట్లాడారు. 10 నిమిషాలు అవుతుంది. మీరు 10 నిమిషాలు తీసుకెళ్లారు, 5 నిమిషాలు ఒకటే నిమిషం చెప్తాను సార్. అందువల్ల మీకు ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద ప్రాంతీయ పార్టీల కూటమిలు 77లో విఫలమైనాయి, 80లో విఫలమైనాయి, 91లో విఫలమైనవి, 96లో విఫలమైనటువంటిది ప్రజలు గుర్తించినారు. తెలంగాణ ప్రజలు కూడా విజ్ఞప్తం ఆలోచిస్తారు. కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ గానీ లేదా ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ గానీ బలపరిస్తేనే దేశంలో సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుంది, సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రజలకు విజ్ఞప్తితో ఆలోచిస్తారు. తప్పకుండా ఆ కోణంలో ఓట్లేస్తారని మాత్రం బీజేపీ కలిసిన అంటే ఎన్డీఏ యూపీఏ కలిసినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంటున్నారు కేటీఆర్. విఫలమైన చరిత్రల్నే చదివినారు కాబట్టి వారు ఆ మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఒక్క ఓటని 2 రాష్ట్రాలను కూడా ఇయ్యలేకపోయినారు. కానీ రానే రాదనుకున్న తెలంగాణ ఆనాడు ఈ పార్టీలు నమ్మలేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇవాళ సక్సెస్ అయినాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మా కెప్టెన్ కాబట్టి ఈ రోజు తప్పకుండా రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్ లో 16 గెలవబోతా ఉన్నాం. ఇది సక్సెస్ థియరీ. రాష్ట్రాన్ని సాధించిన మొదటి 5 ఏళ్లు పరిపాలనలో స్థిరమైన పాలన అందించినాం, స్థిరమైన అభివృద్ధిని తీసుకొస్తున్నాం. ఇవాళ సంక్షేమాన్ని దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి ఒక విశ్వవిద్యాలయం, ఇవాళ దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. థ్యాంక్ యూ అండి మల్లిరావు గారు, థ్యాంక్ యూ అండి తాడూరు శ్రీనివాస్ గారు. సమయం మించిపోయింది సార్. ప్లీజ్ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ప్రజాస్వామ్యంలో విశృంఖలంగా ప్రజల మీద దూకే వాళ్ళకి కట్టడి చేయాలంటే థ్యాంక్ యూ రవి గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రకాష్ రెడ్డి గారు, తాడూరు శ్రీనివాస్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి 10 టీవీ న్యూస్ ఇస్ పీపుల్.